హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు. ఇక గడప గడపకు బడిత బాధుడు, సామాన్యుడి నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వం. 5 ఏళ్లలో ఛార్జీలు, పన్నుల పెంపుతో 1,00,000 కోట్లకు పైగా వాత, లక్షల కోట్లు అప్పు చేస్తూ ప్రజలపై పెనుభారం. పెట్రోల్, డీజిల్పై 19,880 కోట్లు పిండేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల ధరువు 5,243 కోట్లు. ఇక బాదుకో పిండుకో. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం. ఆయన కారును ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొన్న మరో కారు. డ్రైవర్, గన్మెన్, సీసీకి గాయాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో దుర్ఘటన. ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమించిన నేత. మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. ఏపీ హైకోర్టులోని 2 కేసులను తెలంగాణకు బదిలీ చేయండి అని మార్గదర్శి విజ్ఞప్తి. ఏపీ ప్రభుత్వ వివరణ కోరిన ధర్మాసనం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏపీ హైకోర్టులో విచారణ చేయొద్దని ఆదేశం. జగన్కు చిత్తశుద్ధి ఉంటే పులివెందులలో బీసీని నిలబెట్టాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా జనసేన ప్రభుత్వం. పాచి పనులకు పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి. పోలీసు లేకపోతే వైకాపా వాళ్ళు రోడ్ల మీదకు రాగలరా? తెదేపా అధినేత చంద్రబాబు. పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి. 2 అంతర్జాతీయ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ను బ్లాక్ లిస్టులో పెట్టాయి. 1,070 కోట్ల రుణం ఇస్తే 300 కోట్ల దుర్వినియోగం. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదు. రోడ్ల ప్రాజెక్టులు వదిలేసి 2 బ్యాంకులు వెళ్ళిపోయాయి. జనసేన నేత నాందెండ్ల మనోహర్. ఇక 17 తర్వాత ప్రత్యక్ష పోరాటం. అంగన్వాడీ పోరాటానికి కార్మిక సంఘాల సంఘీభావం. 4వ రోజు ఆందోళనలు. ఆశాల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం. మిన్నంటిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు. కార్యకర్తలను స్టేషన్కు తరలించిన పోలీసులు. అలాగే వెనక్కి తగ్గిన విపక్షాలు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టు. అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్. నిరసనల తీవ్రతతో ఉభయ సభల వాయిదా. అధికారంలోకి వస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నిర్వసితుల సమస్యలను 100 రోజుల్లో శాశ్వత పరిష్కారం. కలుగీత కార్మికులు పని లేని సమయంలో పరిహారం. పాదయాత్రలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ భరోసా. జగన్ నమ్మక ద్రోహానికి 4 ఏళ్లు. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతుల అలుపెరిగిన పోరాటం. దమనకండకు వెరవక బెదరక ఎత్తిన జెండా దించకుండా ఉద్యమం. అలాగే ఎన్నికల షెడ్యూల్ కాస్త ముందే రావచ్చు. వచ్చే ఏప్రిల్, మేలో విద్యుత్ కోతలు తలెత్తవచ్చు. ఫిబ్రవరి 15లోగా పథకాల పంపిణీ పూర్తి చేసేస్తాం. మంత్రులు మరింత సీరియస్గా పనిచేయాలి. ఎన్నికలకు ఆరోగ్యశ్రీ మనకు ప్రధాన ప్రచారాస్త్రం. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్. ఇక ఆంధ్రజ్యోతి. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ దుర్మరణం. అదుపు తప్పి మీదకు తీసుకొచ్చిన మరో కారు. సాబ్జీ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి. డ్రైవర్, గన్మెన్కు గాయాలు. ఆశాలుడుకు సంఘీభావం తెలిపేందుకు వస్తుండగా ప్రమాదం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో దుర్ఘటన. ఢీకొట్టిన కారులో 4 సురక్షితం. ఇది ప్రమాదం కాదు, కుట్రే అంటున్న కుటుంబ సభ్యులు. అలాగే ఉద్యమాంధ్ర. జగన్ సర్కారుకు సమ్మెటపోటు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు, నిరసనల జోర్లు. ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్న చిరుద్యోగులు. ఎన్నికల హామీ విస్మరించారని ఆగ్రహం. సమస్యలు పరిష్కరించలేదని ఆక్రోశం. 4 రోజులుగా అంగన్వాడీల సమ్మె. తెలంగాణలో కంటే 1000 ఎక్కువ ఇస్తామన్న హామీ ఏమైందని నిరసనలు. మరోవైపు కలెక్టరేట్ల వద్ద ఆశా వర్కర్ల ఆందోళన. డిమాండ్లు పరిష్కరించుకుంటే ఉద్యమం ఉధృతం. 27 నుంచి సమ్మెకు మున్సిపల్ వర్కర్ల పిలుపు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్. 20 కల్లా విడుదలకు కేంద్రం యోచన అన్న సీఎం. ఆ నెల మొదటి వారానికి సంక్షేమ పథకాలు పూర్తి చేద్దాం. కేబినెట్ భేటీలో మంత్రులకు జగన్ చిట్చాట్. వద్దని స్పష్టీకరణ. అభ్యర్థుల మార్పుపై జగన్ అంతర్మదనం. ఓటమి ఖాయమనే భారీగా మారుస్తున్నారని ప్రచారం. ప్రజల్లో అదే అభిప్రాయం. దీంతో సీఎం, వైసీపీ పెద్దలు తర్జన భజన. 40 మందిని తీసేస్తామంటున్నాయి సంకేతాలు. సామాజిక పింఛన్ ఇక 3,000. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల పెంపు. 7 జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స. కుల ఆదాయ పత్రాల జారీలో సంస్కరణలు. విశాఖ మెట్రో డిపిఆర్కు ఆమోదం. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. ఇక పెన్షన్ కహాని. అవ్వాతాతలకు జగన్ సర్కారు మోసం. 3,000 ఇస్తామని ఎన్నికల హామీ గెలిచాక ఏటా 200 పెంపంటూ మెలిక. అది కూడా సమయానికి పెంచని వైనం. చర్చలు మళ్ళీ విఫలం. డబ్బులు లేవు, జీతాలు పెంచడం కుదరదు. ఒకటికి 10 సార్లు తేల్చేసిన మంత్రుల కమిటీ. ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాల్సిందే. కుండబద్దలు కొట్టిన అంగన్వాడీ నేతలు. తాళడు పగలు కొడితే ఊరుకోం. అడ్డుకున్న తల్లిదండ్రులు, గర్భిణీలు. అంగన్వాడీలకు మద్దతు పలికిన జనం. 4వ రోజు కొనసాగిన నిరసనలు. సమ్మె అణిచివేతకు సర్కారు యత్నం. గుణపాలు, సుత్తులు, కట్టర్లతో అంగన్వాడీ కేంద్రాల తాళాల బద్దులు. మాట తప్పడం అంటే ఇదే జగన్. అంగన్వాడీలకు నిలువున మోసం. పొరుగు రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తామన్న
ఎన్నికల హామీ ఏమైంది? పవన్ ప్రశ్న. ధర్నాలకు జనసేన మద్దతిస్తుందని వెల్లడి. రాష్ట్రాన్ని దోచేసి చీకట్లోకి నెట్టారు. దద్దమ్మ పాలనలో జీవితాలు అధోగతి. విసుగెత్తిపోయి కసిగా ఉన్న జనం. నా 10 ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా? జగన్కు చంద్రబాబు సవాల్. ప్రత్యేక హోదా, పోలవరం, ఇసుక మద్య నిషేధం, సిపిఎస్ రద్దుపై నిలదీత. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి. తంబేళ్లపల్లె మంత్రాలయం, రామచంద్రపురం నేతలకు కూడా. మరొక వార్త చూసుకున్నట్లయితే, నిధులు దిగమింగారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన 9,000 కోట్లు స్వాహా. జగన్పై లోకేష్ ఆగ్రహం. జారాలకు 800 కోట్లు ఇచ్చాం. బోట్లు, వలలు, డీజిల్, జీపీఎస్ సబ్సిడీపై అందించాం. అవన్నీ వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని ధ్వజం. ఇక సాక్షి. 25 లక్షల ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయ పరిమితిని భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం. ఆరోగ్యశ్రీకి ఏడాదికి 4,400 కోట్ల వ్యయం. ఎల్లుండి ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వ శ్రీకారం. 19 నుంచి ఆరోగ్యశ్రీ జగనన్న సురక్ష కార్యక్రమాలపై అవగాహన. జగనన్న సురక్ష లబ్ధిదారులకు మందులు ఉచితంగా డోర్ డెలివరీ. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, వైద్యుల పర్యటన. ఈ నెల 21న 435 లక్షల మంది ఉద్యోగులకు ఉచిత ట్యాబ్లు. 62,000 తరగతి గదుల్లో ఐఎఫ్పి ప్యానళ్లు. 26 నుంచి 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర నిర్వహణ. జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పింఛను కానుక 3,000కు పెంపు. వచ్చే నెలలోనే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా. తుది విడత కింద 6,394 కోట్ల పంపిణీకి ఏర్పాటు. జనవరి 29 నుంచి 10 రోజులు పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ చేయూత. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై మంత్రిమండలి సంతాపం. అలాగే ఎన్నికలకు సన్నద్ధం. మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం. ఈసారి సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందు షెడ్యూల్ రావచ్చు. ఎమ్మెల్యేల సమన్వయకర్తలు పార్టీ శ్రేణులకు సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఉధృతంగా వెళ్ళండి. గత 4.5 మనం చేసిన మంచిని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు వివరించండి. 175 స్థానాల్లోనే విజయమే మన లక్ష్యం అన్న జగన్. 7 రోజుల్లో పరిష్కరించాలి. తొలిదశ నాడు నేడు స్కూళ్లలో మరమ్మతుల నిర్వహణపై విద్యాశాఖ ఆదేశాలు. ప్రధానోపాధ్యాయుడు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలి. బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లో నిరంతర నీటి సరఫరా. తరగతి గదులు రూఫ్, ఫ్లోరింగ్, డోర్లు, కిటికీలు ఎప్పటికప్పుడు పరిశీలన. ఫ్యాన్లు, లైట్లు మొరాయిస్తే వెంటనే మరమ్మతులు. స్కూల్ ప్రాంగణ ఆహ్లాదంగా ఉండేలా చర్యలు. మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా. బోధనాసుపత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు. నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 21 పోస్టుల మంజూరు. ఇప్పటికే ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం. 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలాధార ప్రాజెక్టు. 85 కోట్లతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ సేవలు. వీటిని ప్రారంభించిన, అందుబాటులోకి తెచ్చిన సీఎం జగన్. ఇక రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం. మరో 3కి గాయాలు. పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ వద్ద ఎదురెదురుగా కారు ఢీకొనడంతో ఘటన. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ సంతాపం. ఉదారంగా సిఫార్సులు చేయండి. తుఫాను కరువు ప్రాంతంలో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తం వల్ల ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగారన్న కేంద్ర బృందాలు. తుఫాను నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని వెల్లడి.